ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసై డిసెంబర్ 1న ప్రారంభమైన 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు వాడివేడి చర్చలు విపక్షాల ఆందోళనతో హోరెత్తాయి. పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేసుకుంది. ఇక అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రామ్జీ బిల్లు తీవ్ర దుమారాన్ని రేపింది. విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వారి నిరసనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇంకా సమావేశాల చివరి రోజుల్లో ఈ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇక సమావేశాలు ముగిసిన అనంతరం సాంప్రదాయ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ్యులకు టీ పార్టీ ఇచ్చారు. ఇక కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఇక ఏఎన్సీపీ ఎంపీ సుప్రియా సులేతో పాటు అధికార ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. మరోవైపు ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి తన నియోజకవర్గమైన వాయనాడ్లోని రహదారుల సమస్యలపై చర్చించారు.